గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి రేషియోని పర్సెంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, పర్సెంటేజ్ని డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలని నేను జస్ట్ ఇది ఒక సింపుల్ క్వశ్చన్స్ తీసుకొని అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్లో చూసినా అయితే రేషియోలో అడుగుతాడు, లేకపోతే ఫ్రాక్షన్స్లో అడుగుతాడు, లేకపోతే పర్సెంటేజ్లో అడుగుతాడు, లేకపోతే మనం డెసిమల్స్లో అడుగుతాడు. సో మనం దేన్నైనా మనం కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. రేషియోని పర్సెంటేజ్కి, ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లకి, లేకపోతే పర్సెంటేజ్ని డెసిమల్కి. సో మనకు అది తెలియాలంటే ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరైతే ఫస్ట్ అయినా వీడియోని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో దాని ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. రేషియోని పర్సెంటేజ్కి కన్వర్ట్ చేస్తాను, పర్సెంటేజ్ని డెసిమల్కి కన్వర్ట్ చేస్తాను. ఓకేనా? ఇవి 3 ఎలా కన్వర్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ 1:3. ఈ 1:3 అనేది రేషియోలో ఉంది. ఓకేనా? 1:3 అనేది రేషియోలో ఉంది. ఈ రేషియోని పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఏంటిది? ఫస్ట్ ఈ రేషియోని ఫ్రాక్షన్స్ లెక్క చేంజ్ చేయాలి. ఫ్రాక్షన్స్ అంటే ఏంటిది? 1/3. పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. దీన్ని కటింగ్ చేయండి. 3 1s 3 3s 9, 1 క్యారీ, అగైన్ 3 3s 9, పాయింట్ వస్తుంది 3 అని. ఓకేనా? 33%. ఓకేనా? పర్సెంటేజ్లో కన్వర్ట్ అయింది. ఏం లేదు, ఇక్కడ రేషియో అనేది 1:3 ఉంటే దాన్ని రేషియో అంటారు. ఈ 1:3ని నేను 1/3గా రాసుకున్నాను. 1/3 అంటే దాన్ని ఏమంటారు? ఫ్రాక్షన్ అంటారు. 1/3 × 100 చేస్తే, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మీకు 33% వచ్చింది. సో దీని ఇప్పుడు పర్సెంటేజ్లో కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డెసిమల్కి కన్వర్ట్ చేయాలి అంటే 33/100. ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి మంచిగా గమనించండి. 2 జీరోలు ఉన్నాయి. అంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ రావాలి. అంటే 1 2 3 3. ఇది 1 డిజిట్, ఇది 2 డిజిట్, దీని తర్వాత పాయింట్ రావాలి. మనకు వచ్చేసింది కదా, డెసిమల్కి కన్వర్ట్ చేసింది. 0.33 అనేది డెసిమల్కి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ 4:2 ఉంది. 4:2 ఉందంటే దీన్ని మనం ఫస్ట్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షన్స్ అంటే 4/2 ఇంటూ 100. 2 1s 2 5s 4 × 50. 4 × 50 ఎంత వస్తుంది? 200. పర్సెంటేజ్. ఇది పర్సెంటేజ్ కన్వర్ట్ అయిపోయింది. దీన్ని డెసిమల్కి కన్వర్ట్ చేయాలంటే 200ని 100తోని చేయాలి. చేస్తే ఇక్కడ మనకు 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ తర్వాత వస్తుంది. సో మనకి ఆటోమేటిక్గా ఈ జీరోని మనం క్యాన్సిల్ చేసుకుంటే అయిపోతుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి 2. ఓకేనా? నెక్స్ట్ 1:5. 1:5 అంటే దీన్ని ఫస్ట్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షన్స్ అంటే 1/5 ఇంటూ 100. 5 1s 5 2s 20 పర్సెంటేజ్లకి కన్వర్ట్ అయిపోయింది. దీన్ని డెసిమల్ కన్వర్ట్ చేయాలంటే 20/100. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా, 2 డిజిట్స్ తర్వాత రావాలి పాయింట్. 1 డిజిట్, సెకండ్ డిజిట్. ఓకేనా? 0.20 ఆన్సర్. మీరు క్యాల్సిలో కూడా కొట్టుకోండి, మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇలానే మనం డెసిమల్స్కి కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి 1:4. 1:4 అంటే 1/4 ఇంటూ 100. 2 2s 4, 2 5s 10, 2 1s 2 2s 4. 25 పర్సెంటేజ్లకి కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పర్సెంటేజ్ని మనం డెసిమల్స్కి కన్వర్ట్ చేయాలంటే 2 జీరోస్ ఉన్నాయి. సో 5 2 డిజిట్స్ తర్వాత పాయింట్ రావాలి. 0.25 ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి 3:5. 3:5ని కూడా మనం కన్వర్ట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో నేను 2 డిజిట్ నెంబర్స్ వచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలని చెప్తాను. కానీ ఫస్ట్ అయితే మీరు సింపుల్ నేర్చుకోండి. ఫస్టే టఫ్ క్వశ్చన్ కాకుండా ఫస్ట్ సింపుల్ నేర్చుకోండి. సింపుల్ తర్వాత టఫ్ క్వశ్చన్స్ నేర్చుకోండి. ఓకేనా? 3/5 ఇంటూ 100. 5 1s 5 2s 3 × 20 ఎంత అవుతుంది? 60%. 60%లకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ 60ని 100తోని చేయండి. చేస్తే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా, 2 జీరోస్ అంటే 2 డిజిట్స్ తర్వాత 0.60. అంత టైం కూడా ఏం పట్టలేదు. జస్ట్ 2 to 3 minutes లోపలనే మనకు ఆన్సర్ అనేది ఫైండ్ చేసినాం. ఫస్ట్ టైం ఎవరైతే ఇలా కన్వర్షన్ చేస్తారో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేసాక అర్థమైంది. ఫస్ట్ నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది 1:3 రేషియోలో ఉంది. దీన్ని నేను ఫస్ట్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేసిన. ఫ్రాక్షన్ అంటే ఏం లేదు, 1/3 రాసి దాన్ని ఫ్రాక్షన్ అంటాం. పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 బట్టి
సింప్లిఫై చేస్తే 33% వచ్చింది. డెసిమల్కి 0.33 వచ్చింది. నెక్స్ట్ ఇది 4:2 ఉంది. దీన్ని 4/2 ఇంటూ 100 చేస్తే 200% వచ్చింది. ఈ 200 నేను 100తో చేస్తే 2 వచ్చింది. ఇక్కడ నేను జీరోస్ అన్ని క్యాన్సిల్ చేసిన 2. మనం ఓకేనా, ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 1:5 అంటే 100తో వేస్తే నాకు 20% వచ్చింది. ఈ 20/100 అంటే 2 డిజిట్స్ తర్వాత రావాలి. 1 2 2 డిజిట్స్ అంటే 0.20. మీరు క్యాల్సిలో కొట్టుకోండి, మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సేమ్ 1:4 కూడా అంతే చేస్తే 25% వచ్చింది. డెసిమల్కి 0.25. 3:5 60% వచ్చింది. 0.60. ఓకేనా, చాలా టఫ్ ఏం కాదు, చాలా సింపుల్. ఇదైతే మీరు నేర్చుకోండి, ఎందుకంటే ఇది నేర్చుకోవాలి కంపల్సరీ. ఏ క్వశ్చన్లో అయినా పర్సెంటేజ్ ఇస్తాడు, పర్సెంటేజ్ డెసిమల్కో లేకపోతే రేషియోని ఫ్రాక్షన్స్కో మనం కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎవరైతే ఇప్పుడే స్టార్ట్ పెట్టారో ఆర్థమెటిక్ వాళ్ళు ఫస్ట్ బేసిక్స్ అనేవి నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.